ఆదికాండము 14వ అధ్యాయము. నలుగురు రాజులు దండెత్తుట. ఆ కాలమున అమ్రాఫేలు షీనారు రాజు, అరియోకు ఎల్లాసరు రాజు, కెదర్లాయోమేరు ఏలాము రాజు, తిదాలు గోయిము రాజు. వారు నలుగురు ఏకమై సొదోము రాజైన బేరాతో, గొమొర్రా రాజైన బీర్షాతో, అద్మా రాజైన సీనాబుతో, సెబోయిము రాజైన షేమేబేరుతో, బేలా రాజైన సోయరుతో యుద్ధము చేసిరి. ఇప్పుడు ఉప్పు సముద్రముగా ఉన్న సిద్దీము లోయలో ఈ రాజులందరూ తమ తమ సైన్యములను కలిపివేసిరి. వారు 12 ఏండ్లు కెదొర్లాయోమేరు రాజునకు సామంతులుగా ఉండిరి. 13వ ఏట తిరుగుబాటు చేసిరి. 14వ ఏట కెదొర్లాయోమేరు అతని పక్షమున ఉన్న రాజులు దండెత్తి అష్టారోతు కర్నాయిము వద్ద రెఫాయీలను, హాము వద్ద సూసీయులను, సావే కిర్యాతాయిము వద్ద ఏమీయులను ఓడించిరి. సేయీరు నుండి ఎడారి దాపున గల ఎల్ఫారాను వరకు వ్యాపించి ఉన్న పర్వత ప్రదేశములో హూరీయులను ఓడించిరి. వారు వెనుదిరిగి వచ్చుచు నేడు కాదేశు అని పిలువబడు ఎన్మిష్పాతు దేశమున ప్రవేశించిరి. అమాలేకీయుల దేశమును, హాససోను తామారులో ఉన్న అమోరీయుల దేశమును వల్లకాడు చేసిరి. అప్పుడు సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేలా రాజుగు సోయరు ఏకమై సైన్యములను సేకరించుకొని వచ్చి సిద్దీము లోయలో ఏలాము రాజుగు కెదొర్లాయోమేరును, గోయిము రాజైన తిదాలును, సీనారు రాజైన అమ్రాఫేలును, ఎల్లాసరు రాజైన అరియోకును ఎదుర్కొనిరి. ఈ విధముగా 5 రాజులు 4 రాజులను ఎదిరించిరి. సిద్దీము లోయ మట్టి కీలు గుంటలతో నిండియుండెను. సొదొమ రాజు, గొమొర్రా రాజు యుద్ధ రంగము నుండి పారిపోవచ్చు ఆ గుంటలలో పడిపోయిరి. మిగిలిన వారు కూడా కొండలు పట్టిపోయిరి. శత్రువులు సొదొమ గొమొర్రా నగరములలోని యావదాస్తిని, వారి ఆహార పదార్థములను వశము చేసుకొని వెళ్ళిపోయిరి. వారు అబ్రాము సోదరుని కుమారుడు సొదొమ నివాసి లోతును కూడా బంధించి తీసుకొని పోయిరి. అతని పశు సంపద అంతటినీ తోలికొని పోయిరి. కాని తప్పించుకొనిన వాడొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాముతో జరిగినదంతయు చెప్పెను. అప్పుడు అబ్రాము అమోరీయుడు మమ్రేకు చెందిన సింధూర వనమునందు నివసించుచుండెను. ఎష్కోలు అనేరు అను వారి సోదరుడు మమ్రే. వారిరువురు అబ్రాము పక్షము వారు. సోదరుని కుమారుని చెరపట్టిరి అని విన్న వెంటనే అబ్రాము తన ఇంట పుట్టి పెరిగిన యోధులను 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులను దాను వరకు తరిమెను. అబ్రాము అతని అనుచరులు రాత్రివేళ శత్రువులను చుట్టుముట్టి ఎదుర్కొనిరి. వారిని దమస్కునకు ఉత్తరముగా ఉన్న హూబా వరకు తరిమి కొట్టిరి. వారు రాజులు తోలుకొని పోయిన మందలను, బంధువైన లోతును, అతని స్త్రీలను, అతని యావదాస్తిని, చెరపట్టిన ఇతరులను విడిపించి అబ్రాము తిరిగి తీసుకొని వచ్చెను. మెల్కీసెదెకు వృత్తాంతము. కెదొర్లాయోమేరును అతని పక్షమును ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రామును కలుసుకొనుటకు సొదొమ రాజు షావే లోయకు బయలుదేరెను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందురు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్ష సారాయమును కొని వచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన భగవంతుడు
అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. అంతటా సొదొమ రాజు, మనుష్యులను నాకు అప్పగింపుము, వస్తువాహనములను నీవు తీసుకొనుము అని అబ్రామునకు చెప్పెను. దానికి అబ్రాము, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన ప్రభువుకు దేవుని ఎదుట ప్రమాణములు చేయుచున్నాను. నీకు చెందిన నూలు పోగును గాని, చెప్పుల దారమును కాని, ఇంక దేనిని కాని నేను ముట్టను. ఏనాడులో నీవు నేను అబ్రామును ఇంత వానిని చేసి తిని అంత వానిని చేసి తిని అని అనకుందువుగాక. ఈ పడుచువారు తిన్నది, నాతో వచ్చిన వారికి రావలసినది మాత్రము నా వంతు. అనేరు, ఎష్కోలు, మమ్రే వారి పాలును వారు తీసుకొందురు అనెను. 15వ అధ్యాయము. దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకొనుట. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలు వలె కాపాడెదను, నీకొక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభూ, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేని వాడనైతిని. దమస్కు వాడైన ఎలియేసరే నా ఇంటికి వారసుడగును కదా అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానమును కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడగును. అంతట అబ్రామునకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టిన వాడే నీకు వారసుడగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకుని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభూ, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలిని, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకుని రమ్ము అనెను. అబ్రాము వానినన్నిటినీ తీసుకుని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కాని అబ్రాము వానిని తోలివేశను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. ప్రభువు అబ్రాముతో, నీ సంతతి వారు కాని దేశములో విదేశీయులుగా బ్రతుకుదురు, వారు బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏండ్ల పాటు నీ వారిని పీడింతురు. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యముతో తులదూగుచు ఆ దేశము నుండి బయటపడుదురు. ఏ దిగులు లేకుండా నీవు నీ పితరులను కలుసుకొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు. నీ తరువాత 4వ తరము వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికి కాని అమోరీయుల పాపము పండదు అనెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటియు నిప్పు మంటయు కనపడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి ధారపోయుచున్నాను. ఆ భూఖండము
కేనీయులకు, హెనెస్సీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిస్సీయులకు, రెఫాయీలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు చెందినట్టిది అని చెప్పెను. యోబు గ్రంథము 3వ అధ్యాయము. సంభాషణములు. ప్రథమ సంభాషణావళి. యోబు తాను పుట్టిన దినమును శపించుట. కడన యోబు నోరు విప్పెను. అతడు తాను పుట్టిన రోజును శపించుచు ఇట్లనెను: నేను పుట్టిన రోజు నశించుగాక, ఒక మగబిడ్డ ఆమె కడుపున పడెను అని వార్త పుట్టిన రేయి నాశమగుగాక. పైనున్న దేవుడా రోజును స్మరింపకుండుగాక. ఆ దినము అంధకార బంధురమగుగాక, దానికి వెలుగు ప్రాప్తింపకుండుగాక. చీకటియు మరణాంధకారమును దానిని కప్పివేయుగాక. మేఘము దానినావరించుగాక, దానికి సూర్యప్రకాశము కలుగకుండుగాక. చీకట్లు ఆ రేయిని అలముకొనుగాక, దానిని సంవత్సర దినములలో గణింపకుందురుగాక, మాస దినములలో లెక్కింపకుందురుగాక. ఆ రేయి గొడ్డుబోవుగాక, ఆ రాత్రి ఆనందనాదమేదియు వినిపింపకుండుగాక. సముద్రభూతమును మేలుకొల్పు మాంత్రికులు ఆ రేయిని శపింతురుగాక. ఆ రాత్రి సంధ్యా నక్షత్ర కాంతిని కోల్పోవుగాక, దానికి ప్రకాశము సోకకుండుగాక, వేకువ వెలుగు ప్రాప్తింపకుండుగాక. ఆ రేయి మా తల్లి గర్భకవాటమును మూసివేసి నా ఈ శోకమును వారింపజాలదయ్యను. నేను మా తల్లి కడుపున ఉన్నప్పుడే ఏల చావనైతిని, లేదా పురిటిలోనే ఏల కన్నుమూయనైతిని. మాయమ్మ నాడు మోకాళ్ళూని నన్ను స్వీకరింపనేలా, స్తన్యమిచ్చి నన్ను పోషింపనేలా, నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండెడి వాడనే కదా. తమ కొరకు శిథిలాలను పునర్నిర్మించుకొనిన రాజులతోనూ మంత్రులతోనూ కలిసి నిద్రించుచుండెడి వాడనే కదా. తమ భవనములో వెండి బంగారములు కూడబెట్టుకొనిన రాజకుమారులతో కలిసి శయనించుచుండెడి వాడనే కదా. తల్లి కడుపు నుండి చనిపోయి పుట్టి వెలుగు కాంచజాలని మృతపిండముతో కలిసి నిద్రించుచుండెవాడనే కదా. ఆ పాతాళ లోకమున దుర్మార్గులితరులను పీడింపజాలరు. అచట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు. అక్కడ బందీలు కూడా అధికారి ఆజ్ఞలకు గురికాక విశ్రాంతిని అనుభవింతురు. అచట అధికులు అల్పులు కూడా ఉందురు. యజమానుల పీడ విరగడైన సేవకులను ఉందురు. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగు ఇయ్యనేలా, దుఃఖితులకు జీవన భాగ్యము దయచేయనేలా. వారు మృత్యువు కొరకు వేచియున్నను అది వారి చెంతకు రాదు. నిధి కొరకు వలె చావు కొరకు గాలించినను అది వారికి దొరకదు. వారు తమ సమాధిని గాంచి ఆనందింపకోరుదురు, తమ గోరీని చేరుకొని సంతసింపకోరుదురు. కళ్లతో చూడలేని వానికి దేవుడు దారులన్నీయు నిరోధించిన వానికి వెలుగేలా. సంతాపమే నాకు ఆహారమైనది, నా నిట్టూర్పులకు అంతమే లేదు. నేను దేనికి వెరుతునో, దేనిని గూర్చి భయపడుదునో అదియే జరుగుచున్నది. నాకు శాంతి సమాధానములు లేవు, నా శ్రమలకు అంతము లేదు. 4వ అధ్యాయము. దేవుని యందు నమ్మకము. అటు తరువాత తేమాను నగరవాసి ఎలీఫసు మాటలాడుచూ ఇట్లనెను: అయ్యా, నేను మాటలాడినచో నీకు బాధ కలుగదు కదా. నేనిక మౌనము వహింపజాలను. పూర్వము నీవు చాలామందికి సద్బోధ చేసి బలము చాలని వారికి బలమును వసగితివి. కాలుజారి పడువారికి నీ మాటలు సత్తువనొసగెను. కాళ్ళు వణకువారికి నీ పలుకులు ధైర్యమునొసగెను. కాని ఇప్పుడు నీ వంతు రాగా నీవు ధైర్యమును కోల్పోయితివి. ఆ బాధలు నిన్ను పట్టి పీడింపగా నీవు దుఃఖితుడవైతివి. నీ దైవభీతి
నీకేల నమ్మకము పుట్టింపలేదు? దోషరహితమైన నీ జీవితము నీకేల ఓదార్పు నొసగలేదు? నిర్దోషి నాశమగుటగాని పాపరహితుడు చెడుటగాని నీవు ఎన్నడైనా కంటివా? నేను చూచిన సంగతి చెప్పుచున్నాను వినుము. దుష్టత్వమను పొలము దున్ని దుర్మార్గమను పైరు వేసిన వారు కడన పాపపు పంటనే కోసికొందురు. దేవుని శ్వాసము వారిని నాశము చేయును. అతని ఉగ్ర శ్వాసము వలన వారు బుగ్గియగుదురు. వారు సింహము వలె గర్జించి ఆర్భటింతురు, కాని దేవుడు వారి కోరలను విరుగగొట్టును. వారు తిండి దొరకని సింగము వలె చత్తురు. చచ్చిన సింహము పిల్లల వలె వారి సంతానము చెల్లాచెదరగును. నాకొక సందేశము వినిపించినది. నా చెవులొక మెల్లని స్వరమును ఆలకించినవి. నరునికి కలలు వచ్చువేళ, గాఢముగా నిద్రపట్టువేళ ఈ సంఘటనము జరిగినది. అప్పుడు నేను మిగుల భయపడి గడగడ వణకితిని. నా దేహమంతయు భీతితో కంపించిపోయినది. నా మొగము మీదుగా మెల్లని గాలి వీచినది. వెంటనే నా శరీరము గగురు పొడిచినది. నా ఎదుట ఎవరో నిలిచియున్నట్లు కనిపించినది. నేను అతని రూపురేఖలను కాంచజాలనైతిని. అతడు మాత్రము నా ఎదుట నిలిచియున్నట్లు చూపట్టెను. కొంత తడవు నిశ్శబ్దము. అంతటా నేనొక స్వరము వింటిని. ఏ నరుడైనను దేవుని ఎదుట నీతిమంతునిగా కనిపింపగలడా? ఎవడైనను సృష్టికర్త ముందట పవిత్రుడుగా చూపట్టగలడా? దేవుడు స్వర్గములోని తన సేవకులనే నమ్మడు. అతడు దేవదూతల గణములోనే తప్పుపట్టును. అట్టివాడు మట్టి ఇండ్లలో జీవించే మర్త్యుని, దుమ్ముతో తయారైన నరుని, చిమ్మటవలే చితికిపోవు మానవుని నమ్మునా? నరుడు ఉదయము నుండి సాయంకాలమునకు గతించును, ఇక శాశ్వతముగా కనుమరుగైపోవును. ఆ మీదట అతనిని ఎవ్వరునూ జ్ఞప్తియందు ఉంచుకొనరు. వారి గుడారమును పెగలించి వేసినచో వారు విజ్ఞానమును ఆర్జింపకయే నశించుదురు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. విజ్ఞాన స్తోత్రము. దుర్మార్గుల పొత్తు కూడదని జ్ఞాని బోధ. కుమారా, నీ తండ్రి ఉపదేశమును ఆలింపుము, నీ తల్లి బోధను అనాదరము చేయకుము. వారి బోధలు నీ తలకు సొగసైన పూమాలికగను, మాలిక నీ కంఠమునకు హారముగను శోభిల్లును. కుమారా, దుర్మార్గులు నిన్ను మభ్యపెట్టినచో నీవు వారి ప్రలోభములకు లొంగబలదు. వారు నిన్ను చూచి, నీవును మాతో రమ్ము, మనమెవరినైనా హత్య చేయుదము, అమాయకులకెవరికైనా ఉచ్చులు పన్నుదము, పాతాళలోకము ఉన్నవారినున్నట్లుగా కబలించినట్లే మనమును వారిని సజీవులనుగా మృంగివేయుదము. వారిని మట్టు పెట్టినచో మనకు బహు సంపదలు దక్కును. కొల్ల సొమ్ముతో మన ఇండ్లను నింపుకోవచ్చును. రమ్ము, నీవును మాతో కలియుము, మనమందరమును కలిసియే దొంగ సొమ్మును పంచుకొందమనినచో, కుమారా, నీవు వారి మార్గమున నడువకుము, వారి త్రోవ నుండి వైదొలగుము. వారు దుష్ట పదమున పోవువారు, ఎల్లప్పుడూ హత్యకు పాల్పడువారు. పక్షి చూచునప్పుడు వల పన్నినచో ఫలితము దక్కదు కదా. దుర్మార్గులు తమకు తామే వల పన్నుకొందురు, తమ ఉరులలో తామే చిక్కుకొందురు. హింస ద్వారా ఫలితము ఆశించే వారి గతి అంతే, అది వారి ప్రాణమును తీయును. కారుణ్య స్వర